Hello, my dear students. Today I'm discussing about cadets commandments. Cadet commandments means Director General NCC has given out a list of cadet commandments for all NCC cadets to follow in their life. They are given below. Cadet commandments. Sunday, I will ensure construction of toilet in my house and motivate at least 10% for the same. మనం ఏదైనా క్యాంప్కి వెళ్ళినప్పుడు అక్కడ మన పనులు మనం చేసుకోవాలి. అలాగే సెంట్రీ ఉంటుంది అనమాట. సెంట్రీ అంటే ఏంటంటే నైట్ టైం అంతా ఇద్దరు కాపలా. క్యాంప్ కమాండెంట్ మొత్తానికి ఇద్దరు కాపలా ఉండాలి. ఇద్దరు కానీ నలుగురు కానీ. ఇక నైట్ అంతా నిద్ర ఉండదు వాళ్ళకి. సెంట్రీ డ్యూటీ అనమాట. క్యాంపులోకి ఎవరు రాకుండా, క్యాంపులో నుంచి ఎవరు బయటికి వెళ్లకుండా కాపలా కాయడం అనమాట. రోజు ఒకరు కాదు, 10 రోజులు ఉంటుంది క్యాంప్ అనేది. 15 డేస్ ఉంటే 15 డేస్, 12 డేస్ ఉంటే 12, మ్యాక్సిమం 10 to 12 డేస్ ఉంటుంది. 12 డేస్లో డే 1 ఒక ఇద్దరు చేయాలి, డే 2 ఇంకొక ఇద్దరు, డే 3 ఒక ఇద్దరు, డే 4 ఒక ఇద్దరు, అట్లాగనమాట. ఐ విల్ బీ అన్ అదర్ ఇండియన్ అండ్ వుడ్ మోటివేట్ 10 more persons టు బీ వన్. వాళ్ళు ఎంకరేజ్ చేయడం అనమాట. ఐ విల్ డొనేట్ బ్లడ్ అట్లీస్ట్ వన్స్ ఏ ఇయర్, ఎవ్రీ ఇయర్. నాకెందుకు, నేను ఇవ్వకపోతే ఏమైనా ఇది, అలా కాదు. ఎన్సీసీ గా ఉన్నప్పుడు ఇవి రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఐ విల్ డొనేట్ బ్లడ్ అట్లీస్ట్ వన్స్ ఎవ్రీ ఇయర్. ఐ విల్ మేక్ ఓన్లీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వెరెవర్ పాసిబుల్ అండ్ మోటివేట్ అదర్స్ ఫర్ ద సేమ్. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి స్టేట్ ఓన్లీ మనది సెంట్రల్ గవర్నమెంట్, సమ్ టైమ్స్ వీఆర్ యూజింగ్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. మనకి ఆర్డర్స్ పై అథారిటీస్ నుంచి ఆర్డర్స్ వస్తాయో, గవర్నమెంట్కి సంబంధించినవన్నీ కూడా మనం పిల్లల్ని మోటివేట్ చేస్తూ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్, మోడీ కనుక డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కొంచెం హైలైట్ చేయండి అని మెసేజ్ పంపించాడు అనుకోండి, అది ఆ మెసేజ్ మనకు వస్తుంది. మనం దాని మీద క్లాసెస్ తీసుకోవాలి. ఓకేనా? ఐ విల్ ప్లాన్ మినిమం 2 trees in year and care for the same. I will obtain my voter and PAN card once I have crossed 18 years of age. I will ensure garbage segregation in my house and within 100 meters of my neighborhood. మన చెత్తని ఎట్లా పడేస్తామంటే, ఆఖరికి మనం తిన్నది కూడా లెగలేక ఆయాస పడుతూ మన ఇంటి పక్కనే, అటు అంటే అందరూ కాదనమాట. కొంతమంది ఏం చేస్తారంటే అది అక్కడే పడేసేసి చెత్త చేస్తూ ఉంటారు. ఇక ఎంత అంటే అది చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, మీ అందరికీ తెలిసిందే అది. ఈవెన్ మన కాలేజీలో గర్ల్స్ కొంతమంది ఉంటారు. అంటే గర్ల్స్ని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, వాళ్ళకి డైరీ మిల్క్ చాక్లెట్స్ అంటే ఇష్టం కదా. డైరీ మిల్క్ చాక్లెట్స్ కానీ, చాక్లెట్స్ అంటే గర్ల్స్ బాగా ఇష్టం అనుకుంటా, అవునా? రెస్పాండ్ అవ్వాలి. ఎవరికైతే చాక్లెట్స్ అయితే ఇంట్రెస్ట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఇష్టమేనా? ఎస్ సార్. రైట్. అప్పుడు మన గర్ల్స్ కొంతమంది ఏం చేస్తారంటే, అది తినేసేస్తారు, చాక్లెట్ కాగితం తినేసి క్లాస్ రూమ్లోనే పడేస్తారు. లేచి డస్ట్బిన్లో కూడా వేసుకోలేని స్టేజ్లోకి వెళ్తారు. నేను క్లాసెస్ చెప్తున్నప్పుడు ఆ రౌండ్స్ వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, డైరీ మిల్క్ చాక్లెట్స్ తగులుతూ ఉంటాయి. ఇక బాయ్స్ దగ్గరికి వస్తే బబ్లిగమ్స్ ఉంటాయి. నవ్వులుతారు, పరా గ్యాద నవ్విలినట్టు నవ్వులుతారు. నవ్విలు ఏం చేస్తారు, ఆ బెంచీలకు అతికించడాలు, ఒకడ ప్యాంటు కింద పెట్టడాలు, ఇలాంటి లేఖీ పనులు చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? ఇదంతా జరిగేవే. ఐ విల్ ఎన్ష్యూర్ ద గార్బేజ్ అగ్రిగేషన్ ఇన్ మై హౌస్ అండ్ విత్ ఇన్ 100 meters ఆఫ్ మై నైబర్హుడ్. అది మనము చేయాలి, మన నైబర్స్తో కూడా చేపించాలన్నమాట. I will undertake 100 hours of Shramadhan for social service per year. 100 hours per year. I will help physically challenged persons to live their dreams. వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు అంటే వాళ్ళకి మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి మైండ్లో ఒక నెగిటివ్ థాట్స్ వస్తాయి. నాకు కాళ్ళు లేవు,
నాకు చేతులు లేవు, నేనేం చేయగలను అన్నప్పుడు మీరు నార్మల్ పర్సన్స్తో ఎలాగైతే ఫ్రెండ్షిప్ చేస్తున్నారో అలాగే ఆ ఫ్రెండ్ ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, మీ సారే, సుబ్రహ్మణ్యం సారు. నాకు కాలేజీలో ఉన్నప్పుడు అప్పుడు నేను ఎన్సిసి స్టూడెంట్ని కాదు, బట్ అయినా ఏంటంటే దట్ ఈస్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నేను అతనితో ఉండటం, బండి మీద ఎక్కించుకెళ్ళటం, బస్ స్టాండ్లో దింపటం, ఒకవేళ అతనికి బాగా బస్సు కూడా ఎక్కలేని స్టేజ్ ఉంటే అతని ఇంటికి వెళ్ళి భవానీపురంలో అక్కడ డ్రాప్ చేసి రావటం, ఇలాంటివి. అతనికి ఫీవర్ వచ్చినప్పుడు కాలేజీ కంపల్సరీగా రావాలి, లైట్గా ఫీవర్ ఉంది, అంటే బిఫోర్ కోవిడ్ అనమాట, అంటే మేము చదువుకున్న రోజుల్లో ఉన్నప్పుడు ఆ, వెంటనే నాకు ఫోన్ చేసి ఎగ్జామ్స్ ఉంటాయి కానీ లైట్ ఫీవర్ ఉంది, అలాంటప్పుడు నాకు ముందే ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళేవాడిని. అట్లా మనం అతనికి ఏంటంటే హెల్ప్ చేస్తూ ఉండాలన్నమాట. అతనికే కాదు, ఎవరికైతే అలా ఉంటే, ఓకేనా, సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు చాలా. ఐ విల్ బీ ఏ రోల్ మోడల్ ఫర్ జెండర్ సెన్సిటివిటీ, సెక్యులర్ అవుట్లుక్ అండ్ స్పిరిట్ ఆఫ్ నేషనలిజం వితౌట్ ఎనీ రీజనల్ బయాస్. క్యాస్ట్ బేస్డ్, కులం, మతం ఇవన్నీ ఏమీ ఉండకూడదు. ఎన్సిసిలో అన్ని కేటగిరీస్ ఉంటారు. మనకి సౌత్ సైడ్ వైపే మీరు అది మేము ఇది అని ఓకే కొంచెం ఇది చూస్తూ ఉంటాం, కానీ మీరు ఆ క్యాస్ట్ మేము ఈ క్యాస్ట్ అని కొంచెం మనం సౌత్ వైపే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ నార్త్ సైడ్కి వెళ్తే దెర్ ఈజ్ నో రిలేషన్స్, ఆల్ ఆర్ ఈక్వల్. ఇలాంటిది ఏమీ ఉండదు అనమాట. ఎందుకంటే నేను ఇండియన్ నేవల్ అకాడమీ ఎజిమల, కేరళలో ఎజిమల ఇండియన్ నేవల్ అకాడమీకి వెళ్ళినప్పుడు ఆల్ ఆర్ యూనిఫామ్, ఆల్ ఆర్ ఈక్వల్. ఒకడు నేను ఎక్కువ నేను తక్కువ ఏముండదు, పనిష్మెంట్ ఆల్ ఆర్ ఈక్వల్. నీకు అది నాకు ఇది అలాంటిది ఏముండదు అనమాట. ఐ విల్ రష్ టు హెల్ప్ మై ఎనీ యాక్సిడెంట్ విక్టిమ్. ఐ విల్ ఆల్వేస్ అప్లోడ్ మోటో ఆఫ్ ఎన్సిసి యూనిటీ అండ్ డిసిప్లైన్. I will be equally disciplined without under observation. Conclusion. There are a number of examples of persons whose names have become immortal in history through devotion to duty and sense of discipline. Shivaji, Maharana Pratap, Tipu Sultan, Mahatma Gandhi, Sardar Patel, and Rani of Jhansi, to name only a few. ఇలాంటి కొంతమంది అన్నమాట. The young generation of today is the future leaders of India. The NCC cadets of today should endeavor to be good citizens of tomorrow and motivate others to emulate them. NCC cadets should understand their duties completely so that both the nation as well as the society benefit for them. Okay, this is the conclusion part. NCC camps types and conduct. How to conduct the NCC camps? The aim of camps is to impart collective training to the cadets with a special emphasis on the development of qualities of leadership. ఇప్పుడు అందరూ కలిసి వెళ్తాం. ఉత్తరప్రదేశ్ నుంచి కొంతమంది వస్తారు, నాగపూర్ నుంచి కొంతమంది వస్తారు, ఢిల్లీ నుంచి కొంతమంది వస్తారు, విజయవాడ నుంచి కొంతమంది, వైజాగ్ నుంచి కొంతమంది, అందరూ వచ్చి 17 డైరెక్టరేట్స్ ఉంటాయి. 17 డైరెక్టరేట్ నుంచి 17 3s వస్తారనమాట. 5 మెంబర్స్ అయితే 5 మెంబర్స్, అలాట్మెంట్ని బట్టి అందరూ ఒకలాగా ఉండరు. 1-2 రోజులు తనుకుంటూ ఉంటారు, గిల్లుకుంటూ ఉంటారు, గిచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒకరితో ఒకరి బిహేవియర్ పడదు. మన సౌత్ అంటే ఎక్కడికైనా తెలుసు, ఎలా చేస్తారో తెలుసు మీకు. భోజనాలు పెడుతున్నారంటే ఎలా చేస్తారో తెలుసు. ఇక భోజనాలు చేస్తున్నారంటే వెనకమాలకి వెళ్ళి వాళ్ళు తినేవాళ్ళు వెనకమాలకి వెళ్ళి బెంచ్లో సీట్ పట్టుకుంటూ ఉంటాం. ఇక సౌత్ అనమాట, ఇక గత్తర చేయడమే. అదే నార్త్ సైడ్ వాళ్ళు కూడా అంతే, సేమ్ ఆ కేటగిరీలో వాళ్ళు అలా చేస్తారు. ఎన్సిసి స్టూడెంట్స్ క్యాడెట్ అయ్యి ఉండి ఇలాంటి నాటకాలు చేయకూడదు, ఇలాంటి రోత పనులు చేయకూడదు. ఎన్సిసి క్యాడెట్లో చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి. అది కనుక లేకపోతే అది చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది అక్కడ. ఆర్మీ వాళ్ళకి ఎలా పనిష్మెంట్స్ అయితే ఇస్తారో మనకు కూడా అలాగే ఉంటాయి. లీడర్షిప్ క్వాలిటీస్ ఇచ్చేసుకోవాలి. ఒక లీడర్ ఉంటారు, టీంకి ఒక లీడర్ని. మనం ఎస్ అంటే ఎస్, వాళ్ళు నో అంటే నో. మనం ఇది చెయ్యాలి అంటే వాడు ఆ 50 క్రెడిట్స్ని అలా మోటివేట్ చేసుకోవాలి. ఒక్క చిన్న తేడా కూడా రాకూడదు. టైం టు టైం పెరడ్, ఈ రోజు 5 o'clock అంటే ఎగ్జాక్ట్గా 4:55 కల్లా అందరు పెరడ్లో ఉండాల్సిందే.
5 దాటి ఒక్క నిమిషం లేటుగా వచ్చినా కుదరదు. మేము ఒకసారి క్యాంపులోకి వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది కేరళలో, ఎప్పుడు వర్షమే. సరేనని చెప్పి మార్నింగ్ పీటీకి లేపుతారు, పొద్దున్నే విజిల్స్ వేస్తూ ఉంటారు. 5:30 కల్లా లేచి రన్నింగ్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఉండకూడదు, రూమ్లో నిద్రపోకూడదు. మీరు ఏం చేస్తారో చేసుకోవాలి, గ్రౌండ్లో కనపడాలి. మస్టర్ ఉంటుంది. మస్టర్ అంటే ఏంటంటే అక్కడ అటెండ్ అవ్వాలి, వెళ్ళి రోల్ కాల్స్ పిలుస్తారు. రోల్ నెంబర్ 1, 2, 3, 4 అలాగా. మన చెస్ట్ నెంబర్స్ ఉంటాయి, ఆ చెస్ట్ నెంబర్స్ ప్రకారం పిలుస్తారు. ఎవరన్నా అందరూ అటెండ్ అవ్వాలి, అందరూ పీటీ చేపిస్తారు. రన్నింగ్, వాకింగ్, మొత్తం లాంగ్ జంపులు మొత్తం చేపిస్తారు. అదంతా అయిపోద్ది. 7కి వదులుతారు. 7:20కి క్లాస్ స్టార్ట్ అయ్యిద్ది అక్కడ. 7కి మనం గ్రౌండ్లో నుంచి రావాలి. చెమట్లో అన్నీ ఉంటాయి, మడ్డి కొట్టుకుపోయి ఉంటాం. 7:20కి మనకి క్లాసు. ఎంత టైము? 20 మినిట్స్ టైము. 20 మినిట్స్లో నువ్వు స్నానం చేయాలి, 20 మినిట్స్లో నువ్వు టిఫిన్కి వెళ్ళాలి, 20 మినిట్స్లో క్లాస్ రూమ్కి వెళ్ళాలి. మన రూము నుంచి టిఫిన్ సెక్షన్కి 1 కిలోమీటర్ ఉంటుంది. మొత్తం క్యాంపసే కిలోమీటర్ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి క్లాస్ రూమ్కి 1/2 కిలోమీటర్ ఉంటుంది. 20 మినిట్స్లో ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్? నథింగ్, ఇంపాసిబుల్. ఫస్ట్లో మేము వెళ్ళినప్పుడు అసలు అర్థం కాల మాకు, ఏంటిది ఈ పరిస్థితి, ఏంటి మనకి అని అర్థం కాలేదు. రోల్ నెంబర్ 7:30, 7:31 అయితే వెంటనే వెళ్ళిపోయాం, బాత్రూమ్కి వెళ్ళిపోయాం, స్నానం చేసాం, మొత్తం అన్ని ఫ్రెష్ అప్ అయిపోయాం. 10 మినిట్స్ అయిపోయింది. అక్కడి నుంచి యూనిఫామ్ వేసుకోవాలి, వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంటు, ట్రౌజర్ బ్లాక్ వేసుకొని మళ్ళీ షూ కట్టుకోవాలి, లేస్ ఉన్న షూనే వేసుకోవాలి, లేస్ ఉన్న షూ వేసుకోవాలి. హలో మేడం, అయితే ఎక్కడికి ఏం చెప్తున్నాను, క్యాంప్కి వెళ్ళాలి. అక్కడి నుంచి 10 మినిట్స్ అయిపోయింది. టిఫిన్కి వెళ్ళి 2-3 మినిట్సే. ఎలా తింటారంటే ఇక అంత స్పీడు తిని మళ్ళీ అక్కడి నుంచి 5 మినిట్స్లో క్లాస్కి వెళ్ళిపోవాలి. ఇది మా డైలీ సర్వీసు. ఒకరోజు కొంచెం నీరసం వచ్చి వెళ్ళలేకపోయాం. ఒక్క 2 నిమిషాలు లేట్ అయింది. 2 నిమిషాలు లేట్ అయినందుకు ఎంత హడావుడి చేశారంటే అంత హడావుడి చేశారు. లాస్ట్లో క్యాంప్ అయిపోయిన తర్వాత మేము అడిగాం, సార్ ఎందుకు ఇంత హడావుడి చేశారు మీరు ఆ టైంలో అని. దట్ ఈస్ ద మోటో, డిసిప్లిన్. మీకు డిసిప్లిన్ నేర్పించాలి. ఇక్కడ మీరు స్ట్రగుల్ అయితే మీరు మీ కాలేజెస్కి వెళ్ళి మీ క్రెడిట్స్ని ఇట్లాగే చేస్తారు. ఆఫ్టర్ ఆల్ మేమే పనిష్మెంట్లు అనుభవించాము, మిమ్మల్ని ఎందుకు వదులుతాము అని మీకు ఉంటుంది. క్రెడిట్స్ని మీరు షైన్ అప్ చేస్తారు అని చెప్పేసరికి మాకు షాక్ అనమాట. సో ఇది మా డైలీ సర్వీస్ అనమాట. లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ ఇన్ డ్రిల్, వెపన్ ట్రైనింగ్, W2 మీన్స్ వెపన్ ట్రైనింగ్, హైజీన్ అండ్ శానిటేషన్, సోషల్ సర్వీస్ ఎక్సెట్రా. మన బాత్రూమ్స్ మనమే నీట్గా ఉండాలి. వారానికి ఒకసారి ఇన్స్పెక్షన్కి వస్తూ ఉంటారు రూమ్ మొత్తం. ఇట్ ఈస్ imperative that all the camps be planned in consultation with all the agencies including educational institutions, the district administration and the director of public instruction education well before the commencement of the year, and all concerned be intimated of date and location well in advance. అవన్నీ తెలుసుకున్న తర్వాతనే క్యాంప్ బిగిన్ చేస్తారు. టైప్స్ ఆఫ్ క్యాంప్స్. NCC కండక్ట్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్యాంప్స్. యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్స్, ఇవన్నీ లోకల్ ట్రైనింగ్స్ అనమాట. SDలు, SWలు అంటే బాయ్స్ అండ్ గర్ల్స్. JDలు, JW అంటే స్కూల్స్ పిల్లలకి. ఇది మనం లోకల్గా కండక్ట్ చేసుకునే క్యాంప్స్ అనమాట, నూజివీడు కానీ అలాగా. తర్వాత సెంట్రల్లీ ఆర్గనైజ్డ్ క్యాంప్స్. దీస్ ఆర్ ప్లానెడ్ హెడ్ క్వార్టర్స్ DG NCC లెవెల్లో 12 days డ్యూరేషన్లో క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ద ఎయిమ్ ఆఫ్ దీస్ క్యాంప్స్ ఈస్ టు బ్రింగ్ టుగెదర్ ఆల్ క్యాడెట్స్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ నుంచి అనమాట. వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ
and to enable them to live and know the culture of different states. స్టేట్ కి ఒక ఇద్దరిని మాత్రమే సెలెక్షన్ చేస్తారు. మన స్టేట్ నుంచి ఇప్పుడు ఒక పర్సన్ వెళ్తారు. ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడిన మేడంతో, అతనే అనమాట డిడిఎన్ సురేష్ అని చెప్పి అతను సెలెక్ట్ అయ్యాడు మన కంట్రీ నుంచి, ఇండియా నుంచి. అతను ఇంకొక ఇద్దరు నాకు తెలుసు, ఆ స్టేట్ నుంచి ఇద్దరు, మన స్టేట్ నుంచి వీడొక్కడే మన స్టేట్ నుంచి. ఇంకొక అతను రిజర్వ్లో ఉన్నాడు. వీడు వెళ్ళకపోతే అతనికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే స్టేట్ నుంచి ఒక్కొక్కరు అనమాట. వాళ్ళని ఆస్ట్రేలియా కానీ సింగపూర్ కానీ తీసుకెళ్తారు. అండ్ టు ఎనేబుల్ దెమ్ టు లీవ్ టు నో కల్చర్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్. కల్చర్ వాట్ ఎందుకు తీసుకువెళ్తున్నారంటే కల్చర్ మీరు ఎలా ఉండగలుగుతారు, మింగిల్ అవ్వగలరా లేదా, ఒకవేళ జాబ్లో జాయిన్ అయితే అవన్నీ ఇక్కడ చూపిస్తారనమాట. విచ్ హెల్ప్స్ దెమ్ ఇన్ ద ఇంబైబింగ్ ఈ స్పిరిట్ ది కాప్స్ as well as unity and diversity against the backdrop of national integration. The various types of COCs are leadership camps. Leadership camps and SSB to provide SSB training to all the wings cadets induction into the armed forces development. అక్కడ ఏం చేస్తారంటే to develop leadership qualities. కళ సైనిక్ క్యాంప్ ఆర్మీ వాళ్ళకి ఉంటుంది, BGNCC వాళ్ళకి conduct చేస్తారు. The aim of this camp is to give exposure to salient aspects of army wing training and generate healthy competitive spirit by conducting army wing competitions, contributing towards Prime Minister's banner awarded during the Republic Day parade. It is conducted at Delhi in BGNCC camp. Nav Sainik camp ivi mavi Navy wale. The aim of this camp is to give exposure to salient aspects of naval wing training and generate healthy competitive spirit by conducting naval wing competitions toward Prime Minister's banner like the same. Vayu Sainik camp ఏంటిది, ఎయిర్ వింగ్. ద ఎయిమ్ ఆఫ్ సేమ్ ఇది, ఎయిర్ వింగ్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి. రిపబ్లిక్ డే క్యాంప్, RDC రిపబ్లిక్ డే క్యాంప్ అంటే అక్కడ పెరేడ్లో ఢిల్లీలోకి వెళ్ళి రిపబ్లిక్ డే క్యాంప్ January 26 వరకు, నవంబర్ ఫస్ట్ వీక్ ఇక్కడ సెలెక్ట్ అవుతారు. ఇక్కడ సెలెక్ట్ అయిన ఇక్కడ మన లోకల్గా కొన్ని కాంపిటీషన్స్ పెడతారు. వాళ్ళు సెలెక్ట్ అవుతారు, హైదరాబాద్కి వెళ్తారు. అక్కడ ఒక 20 days సెలక్షన్స్లో ఉంటారు. అక్కడ సెలెక్ట్ అయితే మళ్ళీ అక్కడ నుంచి పోలీస్ వెరిఫికేషన్ ద్వారా ఢిల్లీ వెళ్తారు అనమాట. ఢిల్లీలో మళ్ళీ ఒక 1 month ప్రాక్టీస్లో ఉంటారు అక్కడ. అంత జరిగిన తర్వాత రిపబ్లిక్ డే రోజు January 26th అక్కడ జరుగుతుంది అనమాట మనకి. ఓకేనా, 1st January to 29th January మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీరు February 5th మనకి ఎక్కడికి రిలీజ్ అవుతారనమాట. ఓకేనా, సో ఇదంతా అనమాట. తర్వాత ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ EBSB క్యాంప్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ క్యాంప్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్స్ ఆర్ కండక్టెడ్ on all India basis with a representation from each region and help to integrate the diversity amongst the various states of India. In addition, special national integration camps are held at remote and border areas to give an exposure to the difficulties faced by the citizens residing in these areas. The duration of the camp is 12 days for SDR-SW or JDR-JW. SSB screening camp. SSB screening camps are both SD boys and W camps girls are conducted officers training academies. మనకి 2 ఉన్నాయి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఏముంది, OTA. అబ్బాయిలకి అయితే ఏంటిది OTA, ఎక్కడ ఉంటుంది, నాగ్పూర్లో. లేడీస్కి అయితే ఏముంటుంది, గ్వాలియర్. ఓకేనా, యూపీలో ఉంటుంది అనమాట. అండ్ అదర్ సెంట్రల్లీ ఆర్గనైజ్డ్ క్యాంప్. ద ఎయిమ్ ఈస్ టు ఓరియంట్ అండ్ ప్రిపేర్ క్యాడెట్స్ ఫర్ సెలెక్షన్ ఫర్ ఇండక్షన్ ఇంటూ ఆర్మ్డ్ ఫోర్సెస్. రాక్ క్లైంబింగ్ క్యాంప్, కొండలెక్కడం. The rock climbing camps are held to expose the cadets the basic of elementary rock climbing and to inculcate spirit of adventure, leadership qualities, team spirit, as well as physical fitness, including the stamina and endurance among the cadets. All India trekking camps anamata. Trekking camps ante these camps are conducted under the aegis of BGNCC. Trekkings ante ikkada chudandi, SOP all India issued by the BGNCC. History, respect the local customs, culture and historical laws to promote the national integration. ఇక్కడ మీకు ఏమొస్తుందంటే లీడర్షిప్, స్టామినా, ఎండ్యూరెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఇక్కడ నేర్పుతారనమాట. అండ్ మిలిటరీ అటాచ్మెంట్ క్యాంప్. మిలిటరీ అటాచ్మెంట్ క్యాంప్స్ అంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళకి అటాచ్మెంట్ చేసేస్తారు ఒక 10 days 12 days అట్లాగా. ఓన్లీ అంటే ఒక్కొక్క పార్ట్ అనమాట. దీస్ క్యాంప్స్ ఆర్ 12 days డ్యూరేషన్ అండ్ దేర్ ఆర్ సీనియర్ డివిజన్ బాయ్స్, వింగ్ గర్ల్స్
Aims of these camps is to expose selected senior division camps, armed forces, and environment to give the field military training, which would be give them confidence and inspire them to join the armed forces. వాళ్ళ ద్వారా మీకు ఇలా ఉంటుంది, మా దగ్గర ఇలా ఉంటుంది, అలా ఉంటుంది చెప్పంగానే మీరు ఇన్స్పైర్ అవుతారు. ఆ ఇన్స్పైర్ అయ్యి మీరు అందులో జాయిన్ అవ్వడానికి అన్నీ ఉంటాయి, ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సెలెక్టెడ్ గర్ల్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పోజ్ టు డే ఫంక్షనింగ్ అట్ ద మిలిటరీ హాస్పిటల్స్ which would give an exposure in the field of hygiene, sanitation, and patient management. So ఇలా ఉంటుంది. అటాచ్మెంట్ ట్రైనింగ్, ఇండియన్ మిలిటరీ అకాడమీ, IMA, Indian Military Academy, OTA, Officers Training Academy. These camps are conducted for the duration of 12 days. ఈ రెండు చోట్ల జరుగుతాయండి. ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరుగుతాయి, అలాగే OTA, ఓకేనా, ఆఫీసర్ మిలిటరీ ట్రైనింగ్. తర్వాత ట్రైనింగ్ యాక్టివిటీస్ ఇన్ ద క్యాంప్. ఫస్ట్ మార్నింగ్ చెప్పాను కదా, యోగా, డ్రిల్, గేమ్స్, ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ అప్ టు 7 వరకే ఉంటాయి. గెస్ట్ లెక్చర్స్ ఆఫ్టర్ అయిపోయిన తర్వాత 20 minutes గ్యాప్లో గెస్ట్ లెక్చర్స్, లైన్ ఏరియా మెయింటెనెన్స్, మ్యాప్ రీడింగ్, నైట్ నావిగేషన్, obstacle training, firing, social service work, rallies, visit to places, historical interest, cultural activities, organizing sports and other competitions. ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. క్యాంప్ రొటీన్ అంటే ద రొటీన్ ఫాలోడ్ బై ద cadets during the camp is under reveal, physical training, breakfast అంటే ఏ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అన్నాడు, కానీ ఇక్కడ ఎంత ఉండదు, 10 minutes. ట్రైనింగ్ పీరియడ్స్ విత్ టైమ్లీ బ్రేక్స్, లంచ్ బ్రేక్ 30 minutes లంచ్ బ్రేక్, రెస్ట్ పీరియడ్, టీ, గేమ్, వాషింగ్ అండ్ బాతింగ్. మనం మన బట్టలను వాష్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడ దోబీస్ ఉంటారు వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వరకు ఓకే. రిట్రీట్, రోల్ కాల్, ఈవినింగ్ మళ్ళీ పడుకునే ముందు రోల్ కాల్ ఉంటుంది. అందరూ 7 కల్లా 8 కల్లా నిద్రపోవాలి. 9కి నేను యూట్యూబ్లు చూస్తాను అంటే కుదరదు, లైట్లన్నీ తీస్తారు, చెక్కింగ్లు చేస్తూ ఉంటారు, తొందరగా పడుకోవాలి. రోల్ కాల్ పిలుస్తారు 7:30, 8 కల్లా నిద్రపోవాలంటే 7:30కి రోల్ కాల్ పిలుస్తారు. అందరూ వచ్చిన తర్వాత రేపు ఏదైతే జరుగుతుందో అది ఈ రోజు చెప్తారు. సాయంత్రం చెప్పిన తర్వాత అప్పుడు మిమ్మల్ని వదులుతారు నిద్రకి. కల్చరల్ యాక్టివిటీస్, రిక్రియేషన్, డిన్నర్, ప్రైవేట్ స్టడీ, లైట్స్ అవుట్ అంతే. Republic Day Camp. All India Annual NCC Republic Day Camp held in January every year is an event of national importance and national integration. రిపబ్లిక్ డే క్యాంప్ అంటే మనకి ఇక్కడ నుంచి క్యాంప్స్ అన్ని జరిగి మనకి 26 రిపబ్లిక్ డే క్యాంప్ జరుగుతుంది అనమాట ఢిల్లీలో, రాజ్పథ్లో. This camp is attended by the candidates from all wings of NCC Directorate, selected on the basis of their skill, proficiency, and capabilities on various competitions and events. The camp witnessed and the presence of cadets from all 17 directorates of the country. They share their culture, traditions, customs informally and also through National Integration Awareness Program, which is the competition held as part of the camp. The culmination of activities is the Prime Minister's rally, during which a banner to the champion NCC Directorate and awards all India best cadets of each wing are awarded. The camp is intended to. So ilanti qualities in the project, the best of NCC national leaders of the people conduct inter-directorate competitions to all the wings of cadets, training contingents, guard of honor, రాజ్పథ్లో ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ దగ్గర రాజ్పథ్ చేస్తారన్నమాట, గాడ్ ఆఫ్ హానర్. లాస్ట్ అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత వారికి గాడ్ ఆఫ్ హానర్ ఇస్తారనమాట ప్రైమ్ మినిస్టర్కి. ఇందులో కొంతమంది ఉన్న వాళ్ళు కంటింజెంట్లో ఉంటారు. కంటింజెంట్ అని అంటే ఒక్కొక్క వింగ్కి 7 files, మా వింగ్ నుంచి 7 files వేరే మనకి ఇవి చేస్తారు కదా, మనకి రిపబ్లిక్ డే రోజు మన కాలేజీలో చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ మీరు ఎవరు రారు అనుకోండి, చెప్తున్నా రావాలి, ఇలాంటి వాటికి రావాలి. కంటింజెంట్స్ అంటే ఒక్కొక్క వింగ్ అనమాట, 7 files ఉంటాయి. కరెక్ట్గా 3 నుంచి ఉంటారు, 7 files అంటారు అనమాట. ఒకళ్ళ వెనకమాల ఒకళ్ళు, ఇంకొకళ్ళ వెనకమాల ఇంకొకళ్ళు, అంటే ముగ్గురు కలిపి ఒక ఫైల్ అనమాట. అలాంటి 7 files ఉంటాయి, అదొక కంటింజెంట్ అనమాట. తర్వాత foster spirit of national unity among the cadets through exchange of the cultural programs and the national integration awareness programs. The aim of Republic Day camp is to enhance the special confidence of the cadets
deepen their value systems, and provide an exposure to the rich culture and the traditions of our nation and the important events that take place at the national capital during the Republic Day. The camp portrays a reflection of mini India basic qualities developed amongst the cadets through RDC. RDCలో ఇవన్నీ మన నేషనల్ ఇంటిగ్రేషన్ నేర్చుకుంటాం, కల్చరల్ ఎక్స్చేంజ్, మీ కల్చర్ ఎలా ఉంటుంది, నా కల్చర్ ఎలా ఉంటుంది, అన్నీ అక్కడ వచ్చేస్తాయి అనమాట. సోషల్ అవేర్నెస్, కమ్యూనిటీ డెవలప్మెంట్, ఇట్లాంటి సోషల్ అవేర్నెస్ అనమాట. ఎందుకు మనం ర్యాలీలు పట్టుకొని ర్యాలీకి వెళ్తూ ఉంటాం కదా, బ్లడ్ డొనేషన్ కానీ, బేటీ బచావో బేటీ పడావో, ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి మా వాళ్ళందరూ ప్లకార్డ్స్ పట్టుకొని యూనిఫామ్స్ వేసుకొని రోడ్డు చుట్టూ ఒక రౌండ్ వేస్తూ ఉంటాం. అవన్నీ అనమాట సోషల్ అవేర్నెస్. తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఒక సిఆర్ ఉంటే దట్ ఈస్ ద లీడర్షిప్ క్వాలిటీ. అందరినీ మీ క్లాస్లో పిల్లలందరినీ మీ ఇన్ఫర్మేషన్, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అందరికి ఇవ్వడం అనమాట. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. The camps are previously known as the National Integration Camp. These are National Integration Camp అంటే కులమత భేదాలు ఏమీ లేకుండా అందరూ ఒకే రకంగా ఉండటం, ఆ క్యాంప్స్ అనమాట. These are conducted to make cadets understand the value of rich heritage of cultures for forge unity despite the diverse languages, traditions, and religions of our country. These camps are conducted on all India basis and help bridge and cultural gap amongst the various states of India. SBSB aims propagate national integration among the cadets and the society. 35 EBSB Ek Bharat Shrestha Bharat. ఇది ఎస్బి అంటే శ్రేష్ఠ భారత్ ఏక్ భారత్ అనుకుంటా. ఇది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఇది మేబీ శ్రేష్ఠ భారత్ ఏక్ భారత్ అవ్వచ్చు. ఇక్కడ ఇట్లా మారింది అనమాట. 35 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఫస్ట్ ఇలా ఉండేది. The conducted every year in different parts of the country. The following activities are conducted in the camp. Cultural programs. Same వచ్చినాయి వస్తున్నాయి చూడండి. కల్చరల్ ప్రోగ్రామ్స్ అనమాట. డాన్స్ ప్రోగ్రామ్స్, సింగింగ్ కాంపిటీషన్స్ లైక్ ది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వాళ్ళ యొక్క స్పెషల్ ఏంటిది, వాళ్ళ యొక్క స్టేట్ని రిప్రజెంట్ చేసే సాంగ్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ కల్చర్ ఏంటిది, డ్రెస్సింగ్ వాళ్ళ యొక్క డ్రెస్సింగ్. అలాగే మన ఆంధ్రప్రదేశ్, మన కల్చర్, అక్కడ అందరూ అన్ని స్టేట్స్ వస్తాయి. మన స్టేట్ని రిప్రజెంట్ చేయడం అనమాట, మన కల్చర్ని అక్కడ ఎక్స్పోజ్ చేయడం అనమాట. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే తెలుసు, ఎన్విరాన్మెంట్ని, సోషల్ కస్టమ్స్ని, లైక్ దట్. The quiz competitions, already we know about the quiz competitions. On NCC, only NCC topics. GK, general knowledge. Demonstrations of national unity. Appreciation of the vastness of the country, its varied customs and traditions, and yet the basic oneness which should instill in participants in sense of pride in being an Indian, and to inculcate the feeling of communal harmony amongst the youth. Conclusion: NCC is the premier organization which nurtures the youth of our nation. Unity and discipline is the motto of NCC. A large number of camps are conducted by the NCC, where cadets from different parts of the country get together. A Republic Day camp is the most important one that promote national integration. Direct interaction amongst the cadets from the different parts of the country helps in forming a better understanding of India. The role of NCC is, in this regard, is incomparable because of its great contribution toward the process of national integration. Okay, this is the procedure, this is the way, and this is the social cultural activities and culture, how to learn the culture from others. We have to learn each and everything from the different persons, different states, cadets. Okay, thank you so much. Have a nice day.